ప్రియా స్నేహితులారా, రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఆగమన కాల మన విశ్వాస ప్రయాణంలో నేటి రోజున పునీత నికోలస్ గారి స్మరణను కొనియాడుతున్నాం. నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు చివరి మాటలుగా, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇచ్చివేయుడు. దానికి ముందు జరిగిన కార్యం ఏమిటనగా, యేసు 12 శిష్యులను పిలిచి వారికి ఇచ్చిన అధికారము, స్వస్థులను చేయుటకు, దయ్యములను పారగొట్టుటకు, సంఘాలను నిర్మించుటకు యేసు 12 మంది శిష్యులకు పరలోక అధికారాన్ని, స్వస్థత అధికారాన్ని ప్రసాదించాడు. వారిని పరిచర్య కోసం పంపుతూ వారికి ఈ మాటలు మరొకసారి గుర్తు చేశాడు. మీరు ఉచితముగా పొంది ఉన్నారు, ఉచితముగా ప్రజలకు పరిచర్యలో ఇచ్చివేయుడు అని. ఒక్కసారి ఉచితము అనే పదం మీద ధ్యానిద్దాం. దేవుని కృప మనకు ధారాళముగా, విస్తృతముగా, ఉచితముగా ఇవ్వబడినది. ఇంగ్లీషు భాషలో దానిని గ్రాటిట్యుయస్నెస్ అంటే, మనం దానికి అర్హులము కాకపోయినప్పటికీ దేవుడు మనకు ఆ కృపను, ఆశీర్వాదమును విస్తృతముగా, విస్తారముగా, నిండుగా, 30 60 100 మనకు ప్రసాదిస్తుంటాడు. కృప వెంబడి కృపను మనకు ప్రసాదిస్తూ ఆ విశ్వాసాన్ని నిండుగా జీవించాలని, ఆ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలని మనకు సవాలు విసురుతున్నాడు. ఆగమన కాలంలో క్రీస్తు జన్మమునకై సంసిద్ధులమవుతూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ అడగవలసిన ప్రశ్న ఇది: నేను నా జీవితంలో సంఘము ద్వారా, విశ్వాసము ద్వారా, కుటుంబము ద్వారా, శ్రీ సభ ద్వారా దేవుని కృపను ఉచితముగా, సమృద్ధిగా పొందుకొనుచుండగా, నేను నా విశ్వాస జీవితం ద్వారా ఆ విశ్వాస ఫలాలను ఉచితంగా పంచుతున్నానా లేదా అని. పునీత నికోలస్ గారు తన జీవితం ద్వారా ఎంతో మంది అభాగ్యులకు దేవుని ప్రేమను పంచి మనకు సుమాతృతగా నిలుస్తున్నాడు. మరి ఈ దినములలో మన సిద్ధపాటును పరీక్షించుకుంటూ, ఉచితముగా పొందుకుంటూ, దేవుని కృపను, దేవుని అనుగ్రహములను, దేవుడు మన ద్వారా చేస్తున్న కార్యాలను నిండుగా కొనసాగిస్తున్నామా? ఆలోచిద్దాం, ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం. ఆమేన్.